నిజామాబాద్ దగ్గరలో మన దగ్గర అత్యంత మహత్వమైన పుణ్యక్షేత్రం ఉన్నది అంటే అది జాన్కంపేట్ నరసింహస్వామి టెంపుల్. ఈ బోధన్ రూట్ మధ్యలో ఉంటుంది జాన్కంపేట్ నరసింహస్వామి టెంపుల్. ఈ ముఖద్వారం వచ్చేసి జాన్కంపేట్ సన్నిధానంలోనే అష్టముఖ కోనేరు ముఖద్వారం అండి. చూడండి, ఈ అష్టముఖి కోనేరు లోపల భాగము. చూడండి, ఈ అష్టముఖి కోనేరు లోపల భాగం. ఈ అష్టముఖి కోనేరు అండి. ఇందులో మనం పవిత్ర స్నానాలు ఆచరించవచ్చు. ఎప్పుడైనా మీరు ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించవచ్చు. జాన్కంపేట్ నిజామాబాద్లో ఉన్న పుణ్యక్షేత్రం నరసింహస్వామి. కోనేరు స్నానం చేసిన తర్వాత ఇక్కడ నరసింహస్వామి టెంకాయలు కొట్టి ఆరాధించవచ్చు మీరంతా. ఈ ముఖద్వారం వచ్చేసి మన నరసింహస్వామి టెంపుల్ ముఖద్వారము. ఈ నుంచి మనం ఆలయ ప్రవేశం చేస్తామండి. ఈ ఆలయం నుంచే మనం లోపలికి గర్భగుడిలోకి మనము వెళ్ళాల్సిన దారి ఉంది. ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం మనం ఎక్కి లోనికి వెళ్ళాలి. లోపల మనం వెళ్ళినాక గర్భగుడిలో మనకు లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షం అవుతారండి. ఇక్కడ ప్రతిరోజు మనకి పొద్దున మార్నింగ్ 5:30 నుంచి అభిషేకం స్టార్ట్ అవుతుందండి. మీరు అభిషేకం కూడా హాజరు కావచ్చు.